జ్యోతిష శాస్త్రంలో జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, కుంభరాశిలో జన్మించిన వాళ్ళు జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలంటే ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. కుంభరాశి జ్యోతిష శాస్త్ర పరంగా స్థిర రాశిగా చెప్పడం జరిగింది. కాబట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు బాగా ఆలోచించి ఆ తర్వాత స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన పురుషులకి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా ఎదుటి వాళ్ళకి చెప్పే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే కొంత హాస్య చతురతను కూడా వీళ్ళు కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఎప్పుడూ భవిష్యత్తును గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రతిరోజు ప్రయత్నించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి జీవితంలో ఎటువంటి బాధలు వచ్చినా కూడా వాటిని ఎదుటి వాళ్లకు చెప్పకుండా లోపలే దాచిపెట్టుకునే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే కుంభరాశిలో జన్మించిన పురుషులు ప్రజాహితాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఆ సలహాలు నిర్మోహమాటంగా చెప్పటం వల్ల ఎదుటి వాళ్ళు ఒక్కొక్కసారి బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్లకు సలహాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ మనసెరిగి సలహాలు ఇవ్వటం అనేది కుంభరాశిలో జన్మించిన పురుషులు అలవాటు చేసుకోవాలి. అలాగే కుంభరాశిలో జన్మించిన పురుషులు పరిస్థితులకు తగ్గట్లుగా వాళ్ళ నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. అలా మార్చుకున్న నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవలసి వచ్చిందో ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించగల నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా ఆశావాదులు, భవిష్యత్తుల గురించి కలలు కంటూ ఉండే లక్షణాన్ని కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కుంభరాశి స్త్రీలు సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్లను అప్పు అడగరు. ఒకవేళ అప్పు అడిగినట్లయితే నిర్దిష్టమైన సమయానికి చెప్పిన విధంగా ఆ అప్పు తీర్చివేస్తారు. అలాగే వాళ్ళ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నా సరే తప్పనిసరిగా సమయానికి ఆ అప్పును చెల్లించమని అడిగేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మంత్ర విద్యల మీద, ఉపనిషత్తుల మీద, భగవత్ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి స్త్రీలకు అసూయ ఉండదు. ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళను ప్రోత్సహించే ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఎదుటి వాళ్ళ గురించి ఉన్నది ఉన్నట్లుగా గొప్పగా చెప్పగలిగిన మనసు కూడా కుంభరాశి స్త్రీలకు ఉంటుంది. నైతిక విలువలను కుంభరాశి స్త్రీలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. కుటుంబ జీవితంలో కూడా నైతిక విలువలు తక్కువగా ఉన్నట్లయితే ఎంతమాత్రం సహించరు. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవితంలో పైకి ఎదగాలనే భావన కుంభరాశి స్త్రీలు కలిగి ఉంటారు. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా సలహా చెప్పవలసి వస్తే సున్నితంగా వాళ్ళ మనసెరిగి ఎదుటి వాళ్లకు సలహాలు ఇచ్చే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. భవిష్యత్తును గురించి ప్రణాళికలు చేస్తూ దాని పరంగా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదిగే ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే రాస్యాధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుణ్ణి ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా శనివారం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనైశ్చరుడికి తైలాభిషేకం చేసుకోవటం, అదేవిధంగా శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం దర్శనం చేసుకొని తులసి మాలికలు సమర్పించటం, అలాగే వీలైనప్పుడల్లా శనివారం పూట శని సంబంధమైనటువంటి స్తోత్రాలను వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా
రాస్యాధిపతి శని అనుగ్రహానికి సులభంగా పాత్రులై కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. జీవితంలో తొందరగా అత్యుత్తమ స్థాయికి చేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే నెలకొక్కసారి శనివారం పూట శనిహోర ఉన్న సమయంలో, అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో కట్టి ఎక్కడైనా దానం ఇచ్చినట్లయితే రాస్యాధిపతి శని అనుగ్రహానికి పాత్రులై కష్టానికి తగిన ప్రతిఫలాన్ని జీవితంలో తొందరగా అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇలా కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఆరాధనలు చేయటం ద్వారా జీవితంలో విశేషమైన పురోభివృద్ధిని చాలా త్వరగా అందిపుచ్చుకోవచ్చు.